కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ తను చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎప్పుడైతే తను మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ క్షణం ఒళ్ళు గగుర్లు పొడిచేలా స్టేడియం అంతా దద్దరిల్లింది. రీల్ బాహుబలిని రియల్ లైఫ్ లో చూసినట్టు పవర్ స్టార్ కనిపించాడు. తన నోటి నుంచి వచ్చే ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇకపోతే ఆ క్షణంలో అదే స్టేజ్ పై ఉన్న మెగాస్టార్ ను చూస్తుంటే తమ్ముడు సాధించిన ఘనతను స్వయంగా చూస్తూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు ఆ అరుదైన దృశ్యాన్ని తన భార్య అన్నా లెజినోవో ఎంతో ప్రేమగా ఫోన్తో వీడియో తీసింది. ఓవైపు స్టేజ్ పై అన్నయ్య చిరంజీవి కళ్లు చూస్తుంటేనే తెలుస్తోంది తన తమ్ముడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తాను లోకాన్ని మర్చిపోయేలా తదేకంగా కళ్యాణ్ వైపే చూశాడు. మహాసముద్రం లాంటి తన ఆనందాన్ని బహుశా ఏ పారామీటర్ తో కూడా కొలవలేమేమో అనేలా అనిపించింది. మూవీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు చాలా మంది పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. కానీ కొందరు మాత్రమే పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారు. అందులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవర్ స్టార్ ఉన్నారు అనటంలో ఎలాంటి డౌట్ లేదు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలపై ఓ యోధుడిలా పోరాడిన శక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాదాపు 10 సంవత్సరాలుగా ఎలాంటి అధికారం లేకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ఆపదొచ్చినా ఆర్థికంగా సాయం చేసి అండదండగా నిలిచాడు. పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన నిజాయితీని అర్థం చేసుకున్న ఏపీ ప్రజలు 2024లో తనను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఎవ్వరూ ఊహించని గెలుపును పవర్ స్టార్ అందించారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలను భరించి విమర్శించిన వాళ్లను తొక్కుకుంటూ ఎదురొచ్చిన వాళ్లను ఎదుర్కొంటూ చరిత్రలో మరిచిపోలేని విజయాన్ని అందుకున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ సాధించని 100% సక్సెస్ ను సొంతం చేసుకున్నారు నిస్వార్థి పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.